ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలు అనేక రంగాలలో ప్రగతిని నడిపించాయి. ముఖ్యంగా చేనేత రంగంకు ఇచ్చిన ప్రోత్సాహం మరింత ప్రాధాన్యం పొందింది. చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం, అలాగే పవర్ లూమ్స్ లో పనిచేసే వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం ద్వారా చేనేత పరిశ్రమకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా ఆర్థికంగా బాధపడుతున్న చేనేత కార్మికులకు సహాయం అందించడానికి గల ప్రత్యేక ప్రేరణలు అనేక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఆశిస్తున్నారు. ఎస్సీ, ఏబిసిడి వర్గీకరణపై కూడా మంత్రివర్గం సమీక్ష నిర్వహించింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ చేసిన సిఫార్సులపై చర్చలు జరిగాయి. జిల్లా యూనిట్గా వర్గీకరణ చేపట్టే ప్రతిపాదనకు మంత్రులు అంగీకరించారు. 2026 జనాభా లెక్కల అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఇంకా కడప జిల్లాలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వైఎస్ఆర్ కడపగా ఈ జిల్లా పేరు మారిపోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరు కూడా తాడిగడప మున్సిపాలిటీగా మారినట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలు ముఖ్యంగా చేనేత సమాజ వర్గీకరణ మరియు పట్టణాల పేర్ల మార్పు వంటి కీలక అంశాలను కవర్ చేస్తున్నాయి. ఇవి రాష్ట్రంలో అనేక అభివృద్ధి చర్యలకు దారి తీయనున్నాయి.